కొద్ది రోజులుగా సంక్రాంతి సినిమాల లిస్టుపై తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి పొంగల్కు అర డజన్కు పైగా చిత్రాలు పోటీ పడుతున్నాయట. స్టార్ అతి స్టార్లు కొత్త సినిమాలు విడుదల చేస్తున్నారట. ఇది ఇండస్ట్రీలోనూ ఆడియన్స్లోనూ పెద్ద టాక్. కానీ అంతకు ముందు దసరా పండుగని అందరూ మర్చిపోయారు. దసరాకు దిగుతున్న హీరోల లిస్టు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఈ దసరా పండక్కి పెద్దగా లేదా చెప్పుకోదగ్గ చిత్రాలేవి విడుదల కావడం లేదని మొన్నటి వరకు ఇండస్ట్రీ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన రణబాలి ఇప్పుడు అక్టోబర్ 16న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తోన్న సినిమా ఇది. అందుకే పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే అక్టోబర్ 16న ఈ సినిమాకు పోటీగా కోలీవుడ్ నుంచి 2 మూవీస్ వస్తున్నాయి. ఒకటి జైలర్ సీక్వెల్, మరొకటి ధనుష్ నటిస్తోన్న ఓం. అక్టోబర్ 15న జైలర్ 2 రిలీజ్ అవుతూ ఉంటే అక్టోబర్ 16న ధనుష్ నటిస్తోన్న ఓం మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో కోలీవుడ్ లో విజయ్ దేవరకొండ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్స్ దొరకడం కూడా కష్టమే. ఇక తెలుగులో ఈ ఇద్దరు రణబాలికి భారీ స్థాయిలో వసూళ్లకు కోత పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అక్టోబర్ 2న రిలీజ్ కావాల్సిన ఆదర్శ కుటుంబం చిరు కొత్త చిత్రం విశ్వంభర కూడా దసరా పండక్కే రిలీజ్ అంటూ ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే సంక్రాంతికి మించిన బాక్స్ ఆఫీస్ వార్ వచ్చే దసరా పండక్కి టాలీవుడ్ చూడనుంది.